తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా ఈ వారం థియేటర్‌లోకి వచ్చిన మూవీ 'ఓం శాంతి శాంతి శాంతి'. ఇది మలయాళీ 'జయ జయ 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 హే' మూవీకి రీమేక్. కామెడీ, ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించారు. మరి ఈ మూవీ తెలుగులో చేసిన బెటర్‌మెంట్స్ ఏమిటి అనేది మన రివ్యూలో తెలుసుకునే ముందుగా మన ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్‌తో పాటుగా కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికొస్తే శాంతి అనే మిడిల్ క్లాస్ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. సహజంగా ఆడపిల్లలకు ఉండే రిస్ట్రిక్షన్ వల్ల తాను కోరుకున్నది ఏది జరగకుండా పోతుంది. ఆడపిల్లలకు నీకు వద్దులే అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంటుంది. బాగా చదువుకొని జాబ్ చేయాలని అందరు ఆడపిల్లల్లాగే శాంతి కూడా కలలు కంటుంది. కానీ అది ఏవి వర్కౌట్ అవ్వవు. తల్లిదండ్రులు తెచ్చిన సంబంధాన్ని కాదనకుండా పెళ్లి చేసుకుంటుంది. మొదట్లో బాగానే ఉన్న శాంతి భర్త తనలో ఉన్న ఇంకో మనిషిని బయటకు తెస్తాడు. ముక్కోపి అయిన ఓంకార్ నాయుడు చీటికి మాటికి చేయి చేసుకుండడంతో తిరుగుబాటు బావుట ఎగురవేస్తుంది. దాంతో వారి వైవాహిక జీవితంలో ఏర్పడిన ఇబ్బందులు ఏమిటి, శాంతి తీసుకున్న సంచలన డిసిషన్ ఏంటి అనేది మూవీ కాన్సెప్ట్. గోదావరి బ్యాక్డ్రాప్లో కథను ఎంచుకున్న తీరు, హీరో చేసే చేపల బిజినెస్ రిలేటెడ్గా ఎంచుకున్న తీరు బాగుంది. కానీ ఎక్కడో సోల్ మిస్ అయింది. కథను డార్క్ కామెడీలో ఎక్కువగా నడిపించాలన్న లక్ష్యంతో శాంతి పాత్ర పడే వేదన, ఎమోషనల్ యాంగిల్ అంతగా ఎలివేట్ కాలేదు. మూవీలో తరుణ్ భాస్కర్ పోషించిన ఓంకార్ నాయుడు పాత్రను నెమ్మదిగా మాట్లాడుతూ ఒక మితభాషగా ఉండడంతో ఈ క్యారెక్టర్పై ద్వేషం రాలేదు. శాంతి పాత్రపై సింపతి వర్కౌట్ అవ్వలేదు. అందుకే కోర్ ఎమోషన్ మిస్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక క్లైమాక్స్లో శాంతి సర్వైవల్ ఎపిసోడ్ హడావుడిగా చుట్టేసిన ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్గా మూవీ నాకైతే జస్ట్ యావరేజ్ అనే ఫీలింగ్ అయితే వచ్చింది. యాక్టింగ్ వైజ్ తరుణ్ భాస్కర్ నటన పర్వాలేదు. గోదావరి యాస కూడా బాగానే చేశాడు. ఈషా రెబ్బా పర్వాలేదు, కానీ ఇంకా బాగా చేసే అవకాశం ఉంది. బ్రహ్మాజీ సపోర్టింగ్ రోల్ ఓకే. టెక్నికల్గా దర్శకుడు ఏఆర్ సజీవ్కు రీమేక్ చేయాలంటే కత్తి మీద సామే. కాస్త అటు ఇటుగా అయితే ఒరిజినల్ అంటారు, బాగలేకుంటే యాజ్ ఇట్ ఈజ్గా దించలేదంటారు. సో కొంతవరకు సక్సెస్ అయ్యాడు. మ్యూజిక్ పర్వాలేదు, ఫోటోగ్రఫీ నీట్గా ఉంది. నా పరంగా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.2/5. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.